వరదలకి బాబు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? చాలా గొప్ప సాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల్ని ఎలా ఆదుకున్నారు? ప్రజలు చాలా బాగా ఆదుకున్నారు. 18 గంటలు డ్యూటీ చేశారు విజయవాడలో. వాననక వరదనక ఆయన పెద్ద ఆయన ఏజ్ ఉండి కూడా ఇంత గొప్ప జనాలందరినీ ఇంత సమకూర్చి మామూలుగా వడ్డీకి చేర్చి వీళ్ళందరికీ కూడా మంచినీళ్ళు కానీ ఆహారం కానీ తిండి కానీ అన్నీ ఇచ్చి చాలా బాగా చూసుకున్నారని నేను భావిస్తున్నాను. ఇక ఏ నాయకులు కూడా చేయలేని పని ఆయన చేశాడు. ఇలా ఏ సీఎం అయినా తిరిగారా? ఏ సీఎం వరకు ఇంతవరకు మేము చూడలేదు. నా 40 సంవత్సరాల వయసులో ఏ సీఎంని చూడలేదు, ఏ నాయకుని చూడలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? ఆయన కూడా చాలా బాగా చేస్తున్నాడు. అన్ని చోట్ల కూడా ఆయన కూడా పర్యటిస్తున్నాడు. ఆయన కూడా బాగానే చేస్తున్నాడు. ఆయన కూడా జనాలందరినీ కూడా చూస్తున్నాడు. అన్ని విధాలుగా సాయం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పెద్ద సాయం చేశారు జనాలకి. చాలా గొప్పగా చేశారు ఆయన కూడా. ప్రభుత్వం క్లీనింగ్ ఎలా చేపిస్తుంది? అందరూ కూడా బాగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంక చెప్పవసరం లేదు. ఆయన 18 గంటలు ఆయనే ఉంటే కార్మికులు అందరూ పారిశ్రామికవేత్తలు అందరూ ఉన్నారుగా, అధికారులు కూడా చేస్తున్నారు. వరదలకి బాబు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? సూపర్ ఉంది మేడం. బాబు గారు లేకపోతే మేము చచ్చిపోయాం. మా అన్నీ పోయినాయి. మాకు అన్ని సదుపాయం అన్నీ వస్తున్నాయి. బియ్యం నుంచి అన్ని కాయగూరలు, పాలు ప్యాకెట్లు అన్నీ పందాలు అన్నీ వస్తున్నాయి. సూపర్ ఉన్నారు బాబు గారు. అతను లేకపోతే మేము చచ్చిపోయాం. 90 రోజుల్లో బాబు గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? మేడం ఒక రోజు ముందే 1 తారీఖు నుంచే 1 తారీఖు జగన్ గారు ఇచ్చేవాళ్ళు. 1 తారీఖే ఇచ్చేవాళ్ళు కానీ ఈసారి మాత్రం ఒక రోజు ముందే ఇచ్చారు మేడం. ఈ నెల మాత్రం సూపర్ ఉంది బాబు గారి పరిపాలన. నెంబర్ 1. ఏ సీఎం అయినా ఏ ప్రధానమంత్రి అయినా వరదను ఆపలేరు మేడం. అది వరద వచ్చింది మనం సావునైనా ఆపలేముగా. మనం వరదను ఎలాగ ఆపుతాం? మనిషిని అయితే ఆపేస్తాం. వరదను ఎలాగ ఆపుతాం మేడం? సావుని ఎలాగ ఆపుతాం మేడం? ఎవరు ఆపలేరు. అది ఒకవేళ జగన్ ఉంటే ఎలా ఉండేది ఈ టైంలో? జగన్ అయినా ఇలాగే చేస్తాడు. జగన్ తప్పమాట. జగన్ చేశాడు 5 సంవత్సరాలు బాగానే చేశాడు. మన ముఖ్యమంత్రి గారు నెంబర్ 1గా చేశారు. మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సూపర్గా చేశారు. వీళ్ళుంటే మనకి అన్నీ పొద్దున లెగ్గాన పాలు ప్యాకెట్ పందార అన్నీ ఇస్తున్నారు మేడం. ఇలా ఏ సీఎం అయినా తిరిగారా? ఏ సీఎం తిరగలేదు మేడం. నెంబర్ 1గా మొన్న ఎక్కడో పోయింది 300-400 మంది చనిపోయారు. చావులు అయిపోయినాయి. మనకు తక్కువ అయిపోయినాయి చావులు. నెంబర్ 1గా చంద్రబాబు నాయుడు ఆదుకున్నాడు. మనకి నష్టపరిహారం మా ఇల్లులన్నీ కొట్టుకెళ్ళాయి. మంచం, ఫ్రిడ్జు, టీవీలు అన్నీ పోయినాయి. నష్టపరిహారం కొద్దిగా ఇప్పిస్తే అది చాలు. మా చంద్రబాబు నాయుడు ఏం చేయ అవసరం లేదు. మన సింగనార్ ఏరియా కాబట్టి మనం అడుగుతున్నాం. కళ్యాణ్ బాబు గారు చెప్పులు లేకుండా నడిచారు. అది మనకు చాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? సూపర్ మేడం. పవన్ కళ్యాణ్ లేకపోతే మేము ఉండలేము మేడం. పవన్ కళ్యాణ్ మా యూత్ మేడం.